హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనకి ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈరోజు నేను నీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పాలని వచ్చాను తల్లి. వెంటనే ఏ ఆలోచన లేకుండా నా విభూతిని అయితే తాకు. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తయ్యేలోపే నువ్వు ఒక అద్భుతాన్ని, శుభవార్తను ఈ గడియలోనే వినబోతున్నావు అని మనకి బాబాగారు ఈ సందేశం ద్వారా మన ముందుకు వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం ఆయన మాటలోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని మరలా నీకు కలిగేటువంటి అవకాశాన్ని నీ బాబా మరొకసారి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా నీ జీవితానికి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అని తెలుసుకొని నువ్వు దేని యందు కూడా అశ్రద్ధ కానీ నిరుత్సాహం కానీ చూపవద్దు. నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు తెలుసా. ఇప్పటి వరకు కూడా నేను ఏమీ చేయలేనని చెప్పి నా హృదయం నందు నీకు అసలు స్థానం లేదని చెప్పి అనుకొని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. ఇలా అస్సలు నువ్వు ఆలోచించగలుగుతున్నావంటే ప్రస్తుతం నీకు కావలసినది, అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? మనశ్శాంతి. ఎందుకంటే నీవు చాలా విసిగిపోయినటువంటి మనసుతో ఉన్నావు. అలాంటి మనసుతో నువ్వు ఏది మంచో ఏది చెడో అనేటువంటి విషయాలు కూడా నీ మనసుకు బోధపడవు. అలాగే నువ్వు వాటన్నిటికీ కూడా కొంచెం ఆలోచించకుండా ఉంటే, అంటే ఆలోచించుకొని నువ్వు ఏదైతే ఉన్నావో నీదైతే ఎప్పుడు కూడా అలా అనకూడదు. ఎందుకంటే నీకు కలిగినటువంటి బాధలు కానీ అలాగే నీకు ఎదురైనటువంటి సమస్యల కారణంగా నీ మనసు అంతా కూడా చాలా ఎక్కువగా నీరసన చెంది ఉంది. నీ మనసుకు ప్రశాంతత అంటుకొస్తే నీ ఆలోచనను ముందుగా సరిగ్గా ఉండాలి. కాబట్టి అది రావాలి అంటే నీ ఆలోచనలు మొదటిగా పాజిటివ్గా ఉండాలి. అలా ఉంటేనే కదా నీకు అన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు నువ్వు అలవాటు కాకూడదు. వాటన్నిటికీ కూడా నీ మనసుని కానీ నీ ఆలోచనను కానీ దూరంగా ఉంచుకోవాలి. చెడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నావో, నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలి అంటే నువ్వు అంతకు ముందులా అసలు ఉండటం లేదు. నీ మనసును పూర్తిగా పనికిరాని వాటిపై దృష్టి పెట్టడంలో సాధించడం చేస్తున్నావు. సంపాదిస్తే ఆ ధనం నీ దగ్గర నిలబడదు. పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. నువ్వేమీ చేయకపోయినా కూడా మంచిదే, కానీ చెడు మార్గంలో వెళ్తే గనక చాలా నష్టపోతావు. నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. నా మాటలు నీకు చాలా బాధగా ఉంటాయని నాకు తెలుసు. నీకు కావలసింది తిండి, బట్ట. దానికోసం నువ్వు నిజాయితీగా కష్టపడు. అన్నీ వాటంతట అవే వస్తాయి. వచ్చేలాగా నేను చేస్తాను కదా. కాదు నా ఇష్టము అంటావా? ఇక నీ బాబా మాత్రం ఏం చేయగలరు చెప్పు? నేనేమీ చేయలేరు. ఒకవేళ నిన్ను జాలిగా వదిలేసిన కాలం మాత్రం అసలు శిక్షించకుండా ఉండదు. అలాగే నీ బాధంతా అసలు దేని గురించో నువ్వు ఇవన్నీ కోల్పోయావో వాటిని మరలా తిరిగి పొందలేనేమో అని అటువంటి బాధలో ఉన్నావు కదా. ఎప్పటికీ కూడా నువ్వు ఆందోళన చెందవద్దు తల్లి. అలాగే తొందరపడి ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ చెడు నిర్ణయాలను, చెడు వ్యసనాలకు బానిస కావద్దు. నువ్వు వేడినైతే దూరం చేసుకుంటున్నావు అని ఇన్ని రోజులు నీకు ఏవైతే దూరమై నువ్వు అనుమానాలకు, అవమానాలు పడ్డావో అవి నీ దగ్గర చేరేటువంటి సమయం రాబోతుంది. అది కూడా ఎప్పుడో తెలుసా? తిరిగి దూరం అవుతావో మంచి ఆలోచనలతో
ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. అలాగే వారందరితో ప్రేమను పంచుతూ నువ్వు మునిపెట్లా ఉన్నావో అప్పుడే తిరిగి ప్రసాదిస్తాను. నువ్వు కష్టపడినటువంటి కష్టజీతం వేరే ఎవరో దోచుకుపోయారు కదా, నువ్వు దానిని వదులుకొని ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావో ఇప్పుడు అన్నిటినీ కూడా వదిలేసి జీవితం విరక్తి చెందింది. కేవలం అసలు ఎందుకు బ్రతుకుతున్నట్లు కూడా నీకు తెలియనట్లుగా నీ మనసు పాడైపోయింది. ఏం చేస్తున్నావో ఏం చేయటం లేదు, అసలు తింటున్నానో లేదో అనేలాగా నీ జీవితం అనేది ఒక ఆలోచన భరితమైనటువంటి నీ ఆలోచనలో నీ మనసుని స్థిమితంగా ఉంచుకోలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఈ విధంగా చెడు వ్యసనాలకు లోడై అందరిలోనూ అవమానాలు పడుతున్నావు. నీ శ్రమను ఎవరైతే దొంగలించారో ఆ దొంగలించిన వారు మాత్రం తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తూ తప్పుడు ఆలోచనలతో తప్పుడు పనులు చేస్తూ అన్యాయంగా సంపాదించిన ధనం ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా సంతోషంగా అనుభవించలేరు. అంతకెంతకు శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీ శ్రమను దొంగలించి వారు వచ్చేమో కానీ మీ ఆలోచనలు మాత్రం వాళ్ళు దొంగలించలేరు కదా. కాబట్టి వారికి అభివృద్ధి ఉంటుందని అనుకోవడం కేవలం వారి భ్రమ అవుతుంది. ప్రస్తుతానికి నీ శ్రమను వాళ్ళు దొంగలించిన వారు అభివృద్ధి పరంగా అడుగులు వేస్తున్నారు, సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ అదంతా కూడా 3 నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది. వాళ్ళని చూసి అయ్యో నా ఆలోచన విధానం నేను చేసినటువంటి శ్రమ ఎంత బాగా ఉపయోగపడుతుంది, నన్ను మోసం చేసిన వారు ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారో. అయినప్పటికీ వారికి మాత్రం భగవంతుడు మేలే చేస్తున్నాడే. నేను ఎంత కష్టపడినా కూడా ఎంత సంపాదించినటువంటి ఆస్తి కానీ లేదంటే నేను కష్టపడినటువంటి పేరు ప్రతిష్టలు కానీ సొమ్మును కానీ వారు కాచేసి సంతోషంగా గడుపుతున్నారని అసలు నువ్వు అనుకోవద్దు. నీ మంచే నీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ముందే చెప్పాను కదా, అబద్ధమైన అలాగే అబద్ధపు సొమ్ముతో వచ్చేటువంటి ధనమైన 3 నెలల ముచ్చటగానే ఉండిపోతుందని. వారికి సంతోషపరచవచ్చేమో కానీ ముందు ముందు అదే వారికి ఎంత కష్టంగా మారుతుందో, జీవితంతో వారు ఎంత విరక్తి చెందుతారో నువ్వే తప్పక చూస్తావు కదా. ఇప్పుడు నువ్వు వారి వల్ల ఎంత బాధను అనుభవించావో అంతకింతకు వాళ్ళు బాధను ఖచ్చితంగా అనుభవిస్తారు. పాపపు మూటలో పాపపు కర్మను మూట కట్టుకొని ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా సరే ఆ భగవంతుడు శిక్షను వేయక తప్పదు, వాళ్ళు అనుభవించక తప్పదు. ఇప్పుడు వారికి వచ్చేటువంటి సంపాదన చూసుకొని విర్రవీగుతున్నారు. మొదట ఎంత ఎదుగుదల కనిపిస్తుందో అంతకన్నా సమస్యల వల్ల వారు పాతాళానికి పడిపోతారు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఒమ్ము చేయవద్దని ఈ బాబా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు పట్టినటువంటి దరిద్రాలన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతున్నాయి. ఇకపై అంత ప్రశాంతతో కూడినటువంటి జీవితం నీకు రాబోతుందమ్మా. నీ మనసు ఎంతటి ఒత్తిడికి గురి అవుతుందో నేను ప్రతిరోజు కూడా గమనిస్తూనే ఉన్నాను. అందుకు కారణం కూడా నాకు తెలుసు. కాబట్టి నేను సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశాన్ని నీకు కల్పించబోతున్నాను. కాబట్టి నువ్వు ఏ విధంగా ఆలోచన పెట్టుకోవద్దు. నువ్వు చేసేటువంటి మరలా చేయవద్దు. ఇది మాత్రం నిజం. ఇది ప్రస్తుతం నువ్వు నన్ను పూజించలేకపోయినా అలాగే తలచిన తలవలేకపోయినా సరే, నువ్వు ఎలాంటి బాధలు ఉన్నా సరే, అలాగే నీకు ఎలాంటి కష్టం రాకపోతుందని కూడా తెలిసినా సరే, నీవు నన్ను తలుచుకున్నా లేకపోయినా నిన్ను మాత్రం సదా కాపాడుకుంటూ వస్తాను. ఎంత ప్రేమగా సున్నితమైనటువంటి వాక్యాలతో నిన్ను సన్మార్గంలో నడిపించాలని చూస్తున్నాను. అదే విధానంగా నా బిడ్డ సమస్యలతోనూ
నిరుత్సాహంతో నువ్వు చెడు మార్గంలో అడుగు పెడితే మాత్రం నేను చూస్తూ భరించలేను. అలాగే వారికి ఎన్నో రకాల హెచ్చరికలు జారీ చేస్తూ కూడా ఉంటాను. అలాగే ఈ ప్రయాణంలో నేనెప్పుడు కూడా ఒంటరిని అని నువ్వు బాధపడవద్దు. నీకు సదా నేను తోడు ఉంటాను. నేను ఉండగా నువ్వు ఒంటరి వాడివి ఎలా అవుతావు చెప్పు? నీకు ఏ సందేహం వచ్చినా, భయం కలిగినా, నీకు ఏ దారి కనపడకపోయినా, ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకోవాలన్నా తెలియక సతమతం అవుతూ ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే బాబా నన్ను సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే విధానంగా, సన్మార్గంలో నడిచే విధానంగా తోడు నిలబడి దారి చూపించని అడుగుని దాన్ని ఖచ్చితంగా దారి చూపిస్తాడు అని తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో నా సూచన నీకు అందించేలాగా నేను చేస్తాను. అప్పుడు నీకు సరైనదేదో నీ మనసుకు తప్పకుండా తెలుస్తుంది. నన్ను అడగడానికి మాత్రం నువ్వు ఏమీ కూడా అస్సలు సందేహపడవద్దు. ఇప్పటికే నువ్వు కోల్పోయిన దాని వలన నాపై నీకు చాలా అనుమానం తలెత్తింది. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నిన్ను అలా మార్చేశాయి. అయితే ఇప్పుడు నువ్వే కదా కుటుంబం పెద్దగా నిలబడేటువంటిది. అలాంటి సమయంలో నువ్వు ఎలా సందేహాలు వ్యక్తం చేస్తుంటే రేపటి రోజుల్లో మీ కుటుంబం కూడా ఎటువంటి బాధ్యతలు లేకుండా, మంచి చెడులు ఆలోచనలు లేకుండా ప్రవర్తిస్తాయి. కాబట్టి నువ్వే వారికి ధైర్యం చెప్పు. నువ్వు కోల్పోయినటువంటి దానిని తప్పకుండా నీ చెంతకు చేర్చేటువంటి బాధ్యత ఈ సాయిది. నన్ను నమ్ము. ప్రతిరోజు కూడా నా విభూతిని నువ్వు తీసుకొని నీ నుదుటిన రాసుకో. అలానే ప్రతి క్షణం కూడా నా నామస్మరణ చేసినా కూడా నీకు అనుమానాలకి దారి తీసేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ సాయి చేసేటువంటి అద్భుతాలతో, చమత్కారాలతో ఈ సాయి తండ్రి అంటే ఏంటో నన్ను తప్పకుండా తెలుసుకుంటావు. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తావని నీ బాబా కోరుకుంటున్నాడు. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. నీతో ఈ యొక్క విషయాన్ని పంచుకోవడానికి చాలా కష్టపడి వచ్చాను. కాదనకుండా నేను చెప్పే ఈ ఒక్క మాటని వినగలవ తల్లి అని మన బాబా గారైతే మనకి ఈ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారనమాట. తల్లి మనకు ఏది చెప్పినా కూడా అది మన మంచి కొరకు అయి ఉంటుందని మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్ను నేను ప్రతిరోజు కూడా పూజిస్తున్నాను కదా బాబా. నిన్ను ప్రతి నిత్యం కూడా నిన్నే తలుచుకుంటూ పూజ చేస్తున్నాను కదా. నీ చేతితో నా కన్నీరు తుడిచి నీ గుడిలో స్నానమిచ్చి నాకు ఓదార్పుగా ఉండు తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ. ఈ విషయం గురించి ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నావు. నేను నీకు ఏమి చేయలేక నేను ఎప్పుడు నీతో తోడుగా లేను. నేను ప్రతినిత్యం కూడా నేను కష్టపెడుతున్నానని నువ్వు మనసులో అనుకుంటున్నావు. అలా ఎందుకు అనుకోవడం చెప్పు? అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. ఇప్పుడు నీ జీవితంలో నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నాను, అంతేకాని శిక్షిస్తున్నానని కలలో కూడా నువ్వు అనుకోవద్దు. ఈ శిక్షణ కేవలం నీ బాగు కోసమేనని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది నీ దగ్గరికి చేరేలాగా నేను చేస్తాను. నీ జీవితంలో నేను నీకు పెట్టే పరీక్షలు కష్టపెట్టడానికి అసలే కాదు, నీ జీవితానికి విజయపు బాటలను అందుకోవడానికి. ఈ సాయి ఎప్పుడు కూడా తన భక్తులందరికీ కూడా ఒక తల్లిలా ఒక తండ్రిలా ఉంటాడు. అంతేకాని ఎప్పుడు కూడా మిమ్మల్ని శిక్షించడం. నీతో ఒక విషయం చెప్పనా? నీటిలో ఉన్న చేప ఎలా అయితే బయటపడితే గిలగిలా కొట్టుకుంటుందో అలాగే నువ్వు కూడా కష్టం వచ్చినప్పుడు భయపడిపోతూ ఉన్నావు కదా. అలా ఎప్పటికీ కూడా భయపడవద్దు. నువ్వు ఇప్పుడు చెప్పలేని బాధలో ఉన్నావు. అది నేను చూస్తూనే ఉన్నాను అమ్మ. నేను ఏదైతే తప్పు చేశానేమో అని అనుకుంటున్నావో అందుకే నన్ను బాబా ఇలా శిక్షిస్తున్నాడని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ సాయి తండ్రి ఎవరిని కూడా శిక్షించాడు. అది మంచివారైనా సరే, చివరికి చెడ్డవారైనా సరే ఎవరిని కూడా శిక్షించడం నా వల్ల కాదు. మంచి మార్గంలో నడిపించి వాళ్ళని మంచి దారిలో తెచ్చుకోవాలని మాత్రం వాళ్ళని ఎప్పుడు కూడా మారుస్తూ ఉంటాను.
అంతేకాని వారు సరైన మార్గంలో నడవాలని వాళ్ళకి కొన్ని పాఠాలు నేర్పించి వాళ్ళ దారిలోకి నేను తెచ్చుకుంటూ ఉంటాను. నువ్వు కోరింది ఇవ్వటం కొంచెం ఆలస్యం కావటం వల్ల నా బాబా నాకు ఏం చేయటం లేదని అనుకుంటున్నావా? అయితే ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇలా నువ్వు నన్ను ప్రశాంతత కోల్పోయేలాగా చేస్తున్నావు కదా బాబా అని నువ్వు మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. మరి నీకు ఏదైనా సరే ఇవ్వడానికి, నేను తీసుకోవడానికి ఇద్దరం కూడా మీరు సిద్ధంగా ఉండండి. మీ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. కానీ మీ మనసును మాత్రం నువ్వు అడిగింది ఇవ్వమని నువ్వు అడుగుతూ ఉంటావు కదా. నువ్వు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటేనమ్మా. నీకు నేను పంపే సందేశాలు నా మాటలు అనుసరిస్తే నీకే అర్థమవుతుంది. నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల ఇప్పుడు నా భక్తుడవయ్యావు. నేను చేసే ఈ లీలలు, మహిమలు నువ్వు చూడగలుగుతున్నావు. ఇవన్నీ కూడా చూశాక కూడా ఎందుకు దిగులు పడుతున్నావు? నీవైతే కాలం నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు అన్నీ కూడా కుదుట పడతాయి. నువ్వు నా బిడ్డవు కదా, నీకెందుకు తల్లి దిగులు, భయం? చెప్పు. నీకు అవన్నీ కూడా నీ పక్కన పెట్టేసి నా పాదాల దగ్గర సేద తీరు. దానివల్ల సకల దుఃఖం నుండి నీకు మోక్షం కలుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే నా అనుగ్రహం నీకు దొరుకుతుంది. ఈ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. బిడ్డ కోసం నేను ఎప్పుడు కూడా నా బిడ్డల కోసం ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తూ ఉంటాను. వినండి. నేను నీ సమస్యలన్నీ కూడా తీర్చి నీ కోరికలు కూడా నేను తీరుస్తానని ఎప్పుడు కూడా మాటిస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర కోరినవన్నీ కూడా నేను నీకు ఇస్తాను. కష్టకాలంలో త్వరలోనే తీరబోతుంది. నువ్వే గుర్తిస్తావు కదా. అంతవరకు వీటిని తట్టుకునే శక్తి, ధైర్యం నేను నీకు ఇస్తాను. నమ్మకంతో ఉంటే చాలు, నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు నా విభూతిని ధరించడం వల్ల నీకు ఎలాంటి ఆపదను రానివ్వను. చేసేటువంటి పనిలోనూ నీ ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పును చూస్తావు. నీకు ఇచ్చేటువంటి కొత్త జీవితాన్ని తృప్తిగా పొందేందుకు సిద్ధంగా ఉండు. అసంతృప్తితో ఎప్పుడు కూడా ఉండవద్దు. సంతృప్తి లేని వాడికి సర్వం ఉండదని దండగే అవుతుంది. కాబట్టి ఉన్నపాటికి నీ జీవితంలో సంతోషం వెతుక్కో. అప్పుడు నీ చుట్టూ అందమైన జీవితం నీకు మొదలవుతుంది. ఎవరికో అదృష్టం దక్కిందని, ఎవరు సంతోషంగా ఉంటున్నారని నీ జీవితాన్ని వారితో పోల్చుకోవద్దు. నీ చిన్న చూపును నీ జీవితాన్ని నువ్వే చిన్న చూపు చూసుకోవద్దు. అదృష్టాన్ని అప్పుడప్పుడు మాత్రమే నమ్ముకోవాలి. నువ్వు నమ్ముకున్న భగవంతుని నిరంతరం నమ్ముకోవాలి. అన్నీ కూడా నీకు సమకూరేలా చేకూర్చే బాధ్యత నాది. ఈ కర్మఫలం అనేది పూర్తిగా అనుభవించిన తర్వాతనే నువ్వు నీ జీవితంలో మరలా వెనక్కి తిరిగి చూడనంత విజయాన్ని నువ్వు పొందేలా చేస్తాను. కాబట్టి ఇప్పుడైనా సరే ఒక సమస్య పుట్టిందంటే దానికి పరిష్కారం కూడా పుట్టే ఉంటుంది. ఆ సమస్యని ఏంటి? ప్రతి మనసులో కూడా మొదలవుతుంది. ఆ మనిషి చేసేటువంటి తప్పుల వల్ల, కర్మఫలాల వల్ల వీటిని అనుభవించక తప్పదు. ఎప్పుడైతే తప్పులు చేస్తూ వెళ్తావో ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కూడా చాలా కఠినంగా మీకు కనిపిస్తాయి. వాటిని గురించి బయటపడే మార్గమే మీకు దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఇవన్నీ కూడా నువ్వు చేతులారా చేసుకునేటివి. నువ్వు చేసుకున్నావు కదా. నువ్వు నన్ను నమ్ముకున్నావు, ఈ సాయి ధ్యానంలో ఉన్నావో, ఎప్పుడు కూడా ఈ సాయి శ్రద్ధ భక్తులతో నన్ను పూజిస్తున్నావో, నా కోసమే పరితపిస్తున్నావు. కాబట్టి నీ కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా వింటున్నాను. పడే ఆవేదన నేను చూస్తున్నాను. అవన్నీ కూడా తీరిపోవాలంటే ముందు ఈ సాయి చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఈ సాయి సందేశాన్ని నువ్వు అంగీకరించాలి. జీవితంలో ఓడిపోకూడదు అంటే ముందుగా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా వినాలి. ఆ తర్వాత ఆచరణ పెట్టాలి. నీకు నువ్వుగా ఎవరు కూడా ఊహించని విధానంగా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు. ఈరోజు నీకు అద్భుతమైనటువంటి రోజు. నువ్వు గడిచిపోయిన నీ జీవితాన్నంతా కూడా నువ్వు అసలు గుర్తు తెచ్చుకోవద్దు. నీ నుంచి వెళ్ళిపోయిన ప్రతి బాధను నువ్వు ఇక గుర్తు తెచ్చుకోవద్దు. ఎప్పుడు కూడా రేపటి రోజు ఎలా గడుస్తుంది, ఇవాళ రోజున మనం ఎలా సంతోషంగా అనుభవించాలనే ధ్యానంలో నువ్వు నీ జీవితాన్ని అలవర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైనా సరే సూర్య భగవంతుడికి కొద్దిగా నీళ్లను
అర్పిస్తే చాలు. నీ జీవితంలో ఎన్ని దోషాలున్నా సరే అన్నీ తొలగిపోవడానికి ఆ సూర్య భగవానుడు నీకు రక్షణగా నిలబడతాడు. నువ్వు చేసిన అప్పులు ఎన్నో ఉన్నా కానీ వాటి నుంచి శాశ్వతంగా నేను నీకు విముక్తి కలిగిస్తానని, నేను నీకు ఏదో ఒక రూపంలో డబ్బు అందజేస్తానని, నువ్వు ప్రతిరోజు కూడా నేను చెప్పే మార్గంలో నువ్వు అనుసరించాలంటే తప్పకుండా నీ జీవితంలో ఉన్నత శిఖరాలకి వెళ్ళేలాగా అన్ని విజయాలను నేను సాధిస్తావు. ఎవరైతే మాటలతో నిన్ను బాధ పెడుతూ హింసించారో వాళ్ళ ముందు నువ్వు తలెత్తుకొని ధైర్యంగా నిలబడతావు. వాళ్ళను ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు, నేను వీళ్ళకన్నా ఎప్పుడు ఒక అడుగు ముందే ఉండాలని. ఖచ్చితంగా అలాగే ఉంటావు. ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు తెలియబరుస్తున్నాను. ఎప్పుడు కూడా బాధపడకుండా జీవితంలో మంచి ఆలోచనతో మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఎప్పుడు కూడా నా విభూతిని ధరిస్తూ ఉండు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా నీతో పాటు తీసుకెళ్ళు. నేను నీ పక్కనే ఉన్నానని ఆలోచన నీకు కలుగుతుంది. నీకు మనోధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. నేను ఎప్పుడు కూడా నీ చేసే ప్రతి పనుల్లో నీ వెంటే ఉంటాను. అది మీకు అర్థమైతే నా సందేశాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి అని బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి మాటలను మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు ఏది చెప్పినా కూడా పూర్తిగా వినాలన్నమాట. అందులో మనకు అర్థం అనేది కనబడుతుంది. ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది అన్నమాట. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. ఓం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.